పరిపాలనా వ్యవస్థ అనే దానికి ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి వార్త అండి. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లనే అది జరిగింది. ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారో 402 మందికి సంబంధించి, ఈ 402 మందికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అక్కడికి వెళ్ళి పరామర్శించడంతో పాటు వాళ్ళ డాటా సేకరించి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తుంది, చేయకపోతే విపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసి చూపెడుతుంది అన్నది. అంటే ఇది ఎవరు తప్పు, అధికార పార్టీ తప్పిదం చేస్తేనే కదా వీళ్ళు రంగంలోకి దిగింది. అంటే వీళ్ళకు ఒక ప్రణాళిక, ఎందుకంటే వీళ్ళు 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, దాంతోపాటు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అసలు అధికారంలోకి వస్తామా రాదా అని తెల్లారదాకా కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీకి. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిరసన వ్యక్తం చేయండి. గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభలను పూర్తి స్థాయిలో అక్కడ పాల్గొనండి, పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడగండి.